రూపాయలు అయినప్పుడు రైతు బజార్లో పెట్టించచ్చుగా, 10 రూపాయలకి అమ్మించచ్చుగా. 10 రూపాయలకి అమ్మితే ఆడికి 5 రూపాయలు ఎత్తాను, నువ్వు 10 రూపాయలు అంటారని చెప్పి ఆగుతున్నారు. ఇక్కడ ఒక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ మార్గం అంటే సామాన్యుడికి సంబంధించి ఇప్పుడే ఏం చెయ్యక్కర్లేదని ప్రభుత్వం అనుకుంది. ధరల నియంత్రణ ఇవన్నీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే చాలు అనేటటువంటి. మరి అవన్నీ ఇక్కడ జనాలకు తెలియజేసే పని ఆటోమేటిక్ గా ప్రతిపక్షం చేస్తుంటుంది. అందులో భాగం ఇదంతా. అంటే టీడీపీ లేదంటే కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అనేది వాళ్ళ ట్రాప్ లో వీళ్ళు పడకూడదు అనుకుంటున్నారా? ఒక లిక్కర్ స్కామ్ గురించో ఇప్పుడు జరుగుతున్న అరెస్టుల గురించో వీటి గురించి మాట్లాడుతున్నారు కానీ ఆ స్థాయిలో పోరాటాలు అయితే కనిపించట్లేదు. ఎప్పుడు సూపర్ 6, సూపర్ 7, ఇంకా ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తారు, ఈ పథకాల గురించే తప్ప వేరే ఏం మాట్లాడరా అనేది. అంటే చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టినప్పుడు ఏం పోరాడారని? పోరాడడానికి ఏముంటది? నోటితో మాటలే కదా. అంత మించి ఏమన్నా దిగ్బంధించారా? జగన్ ఇంటి మీదకి వెళ్ళారా? లేకపోతే ఇంకోటి చేశారా? అయ్యి కమ్యూనిస్టుల టైం నెల రోజులు అదే కమ్యూనిస్టులు అయితే పోరాటాలు, ధర్నాలు, రాస్తారోకోలు ఇట్లాంటివి ఉంటాయి. ఇది పోరాటాల కాలం కాదు, పోరాటాలు అంగీకరించే కాలం కాదు, ఆరాటాల కాలం ఇది ఎవరికాళ్ళు. కాబట్టి పోరాటాలు పక్కన పెట్టేసుకునేసి ఉపన్యాసం ఇచ్చుకోవడం అది అన్యాయం చేశారు ఒకటేనండి. ఇది ఒక సంధికాలం. వీళ్ళకన్నే కాదు, అసలు ఓవరాల్ గా మీడియాకి కానీ న్యూస్ కానీ వే ఆఫ్ పాలిటిక్స్ కానీ ఇది ఒక సంధికాలం. ఇదివరకటి రోజుల్లో నైతికత అనైతికత